ఈ పిచ్చి ప్రశ్నలే వద్దని చెప్పింది. 2 నెలల్లో క్లారిటీ వచ్చే దాని గురించి గొడవలు ఎందుకులే గాని గోరింటాకులో ఏం కలిపావో చెప్పు. ఏమన్నారు? గోరింటాకులో నువ్వే ఏదో కలిపావు. హాసిని వదిన బౌల్స్ మార్చడం వల్ల నీ కుట్ర నీకే రివర్స్ కొట్టింది. ఇలా ఎలా అభండం వేయగలుగుతున్నారు బులిబాబు గారు? నటించకు. ఎవరికి ఏమీ కాకుండా నీ చేతులకి గోరింటాకు పెట్టుకున్నప్పుడే గగ్గోలు పెట్టావు అంటే అందులో ఏదో రసాయనం కలిపావనేగా. మీరేదో ఊహించుకొని నన్ను దోషం చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు. నిజంగానే నిజం చెప్పినా నేను నమ్మను. నా మీద ఒట్టు. చెయ్యి ఇక్కడ పెట్టు. ఇప్పుడు చెప్పు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనందులో ఏమీ కలపలేదు. ఎవరో ఏదో కలిపి నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. వాళ్ళని విడిచిపెట్టాను. సుమనా, ఏంటి అలా చూస్తున్నావు? నా బిడ్డ మీద ఒట్టేయమన్నారు కదా, అంటే సుమనా ఏం చేస్తున్నావు? పాలవాసన వస్తుంది. గాయత్రిని ఎత్తుకున్నప్పుడు తను కక్కింది. పాలు తాగుతుంది కదా, ఆ వాసనే అనుకుంటా. నాకేం రావడం లేదే. నాకు తెలుస్తుంది. వెళ్ళండి. నన్ను బాధ పెట్టే ప్రశ్నలు అడగకుండా సైలెంట్ గా వెళ్ళిపోండి. ఏమైంది దీనికి? వింతగా ప్రవర్తిస్తుంది. కళ్ళు మారిపోయాయి, బాడీ లాంగ్వేజ్ కూడా ఒక రకంగా ఉంది. వెళ్ళండి. నీ మీద ఒట్టేశానని బాధపడుతున్నావా? అదే లేదులే, నా బుజ్జి కదా. దేనికి మాత? గాయత్రి నీకు, గానవిని హాసినికి ఇచ్చి నయని విశాల్ ఏకాంతంగా గడుపుతున్నారా? శివ శివ, మీ ఆలోచన విధానం ఏంటి మాత ఇలా ఉన్నది? నిజమే కదా, అందులో తప్పే ఉంది. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా, ఇతరుల గోల మీకేలా? నాకేం పనిలేదు. గోరింటాకి ఇంకా మిగిలే ఉంది. ఎవరికి పెట్టాలా అని చూస్తున్నాను. నన్ను హస్తం చాచమంటారా? అక్కర్లేదు. అయినా నీలాంటి వాడి చేయి పడతానా నేను? శివశంకర, ఈ మాత మాటల్లోనే సూదులున్నాయి తండ్రి. గుండెలకు గుచ్చుకుంటున్నాయి. పర్వాలేదులే, కనీసం ఈ కొంటె గాయత్రి చేతికైనా గోరింటాకు పెట్టండి మాత. నేనెందుకు నోరు నొక్కేస్తాను? తుడుస్తున్నాను అంతే. అవునమ్మా, పేదాలకేదో అంటుంటే అల్లుడు తుడుస్తున్నాడు. అల్లుడు మావయ్య ఇద్దరు సరదాగా ఉంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుందో. మీతో ఉన్నంతసేపు మనసుకి హాయిగా ఉంటుందమ్మా. తిలోత్తమక్క దగ్గరికి వెళ్తే చాలు నెగిటివ్ వైబ్రేషన్. పాపం మోయ్, ఎందుకు అలా అంటున్నావు? పాపమని నువ్వు జాలపడుతున్నావు అల్లుడు. ఆవిడ మాత్రం పాపం పని చేయబోతుంది రేపు. ఏం చేయాలనుకుంది బాబాయ్? భయపడాల్సింది ఏం లేదమ్మా, కానీ బాధపడాల్సి వస్తుంది అనుకుంటా. ఏంటో చెప్పు మావయ్య. నీకు తెలిసే ఉంటుంది, కొడుకు కదా. తిలోత్తమమ్మ నాకేం చెప్పలేదే. తన గురించి కాదలుడు, రేపు స్పెషల్ అంటే పనస బిర్యానీ చెయ్యాలనుకున్నాం కదా బాబాయ్. నన్ను ఉడికించి కర్రీ చేసినమ్మా, ఓ పని అయిపోతుంది. మావయ్య విసుక్కోకుండా విషయం ఏంటో చెప్పు. రేపు నిన్ను కన్న తల్లి గాయత్రక్క గారు వర్ధంతి కదా, ఈ విషయం నీకు తెలుసుగా? తెలుసు మావయ్య, కానీ మా అమ్మ పునర్జన్మ ఎత్తాక సంవత్సరికం చెయ్యనని ఎప్పుడో చెప్పానుగా. కానీ తిలోత్తమక్క వినట్లేదు. ఖచ్చితంగా
రేపు గాయత్రి కార్తీకం జరిపించాలని నిర్ణయం చేసుకుంది. ఈ ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ చేసేసుకున్నట్టుంట. అమ్మగారు బ్రతికే ఉండగా ఇలా ఎలా చేస్తారు? నేను కూడా ఖండించానమ్మా. బతికే ఉంటే ఈ పాటికి ఇంట్లో ఉండాలి కదని ఎదురు ప్రశ్న వేయగానే నోరు మూసుకున్నాను. బాబుగారు, అత్తయ్య గారికి మీరైనా చెప్పండి. గాయత్రి అమ్మగారు పునర్జన్మలో సజీవంగా ఉన్నారన్న నమ్మకంతోనే కదా మనం ఉన్నాం. ఇంకేం చెప్తారని మీరనుకుంటున్నారు? రేపు గాయత్రి పెద్దమ్మ ఆబ్దికం జరిపించాలి అంటే నువ్వు కూడా పోటుగత్తిలా సై అన్నావంట. అవును, అందులో తప్పే ఉంది. ఆ కార్యం చేయడం విశాల్ బ్రోకి నైని వదినికి ఇష్టం లేదు. నిజంగా విశాల్ బావ గారు గాయత్రి అత్తయ్య కన్నకొడుకేనా? ఏయ్, ఏంటా పిచ్చివాగుడు? మరి లేకపోతే ఏంటండి? నేను అడిగినట్టు జనాలు కూడా అడిగేస్తారు. తల్లి స్వర్గానికి పోయిన రోజు ఆబ్దికపు శబ్దాలు ఇంట్లో లేవేంటా అని. పెద్దమ్మ పునర్జన్మ ఎత్తకపోయి ఉంటే అప్పుడు వర్ధంతిని ఘనంగా జరిపేవాళ్లు. కాని తను నైని వదిన కడుపున పుట్టింది. తర్వాత జరిగిందేంటి? నేను ప్రసవంలో బిడ్డని పోగొట్టుకుంటే ఆవిడ కాన్పయ్యాక బిడ్డని దూరం చేసుకుంది. ఇప్పటిదాకా అద్దీ లేదు, గతి లేదు. అంటే పెద్దత్తయ్య గారి అడ్రస్సే లేదంటున్నాను. అప్పుడైనా ఆత్మ వచ్చి మా అక్కని పలకరించిపోయేది. కన్న కొడుక్కి కనపడకపోయినా కోడలికి కనబడుతుందని ముక్కున వేలేసుకునేవాళ్లు మీరంతా. మేమెప్పుడూ ఆశ్చర్యపోలేదు. నైని వదినకుండే వరం, విల్ పవర్ నాకు తెలుసు. ఆ వరాలు ఎన్నుండి ఏం లాభం? కన్న కూతురు జాడను కనిపెట్టలేకపోయింది. ఒసేయ్ పిచ్చిదానా, పెద్దమ్మ భౌతిక రూపంలో దర్శనం ఇవ్వడానికి కొంచెం టైం పట్టచ్చేమో గాని తన శక్తి సామర్థ్యాలేంటో ఇందాకే మా అమ్మ తెలుసుకుంది. ఎలాగో చెప్పొచ్చారు కాదు. చెయ్యి కాలిందని, నిప్పు రవ్వలు ఎగిసి పడ్డాయని ఏడుపు మొహం పెట్టి చెప్పింది కదా. అదంతా భ్రమ అన్నారు కదా. మా అమ్మ అంత ఈజీగా ఒప్పుకోదు. అనుకోవడం వేరు, కాల్చుకోవడం వేరు. చురుక్కుమందంటే ఆ నొప్పి తెలిసే ఉంటుంది. మాయా రూపంలో గాయత్రి అత్తయ్య వచ్చి తిలోత్తమత్తయ్యను ఇబ్బంది పెట్టింది అంటారు, అంతేనా? మళ్ళీ చెప్పాలా? దోబూచులాడ్డం దేనికండి? మా అక్క అమ్మగారు ఎక్కడున్నారని, నా కన్నబిడ్డ ఏమైపోయిందని గుండె పట్టేసుకొని 1000 కన్నులతో ఎదురు చూస్తుంది అని తెలుసు కదా. డైరెక్ట్గా వచ్చి కలవచ్చు కదా. ఆ టైం వస్తే కనిపిస్తుంది. ఆ టైం రేపే వస్తుంది. ఎవరు చెప్పారు? తిలోత్తమత్తయ్య చెప్పింది అదే. పెద్దత్తయ్య నిజంగా ఈ భూమి మీద ఉంటే రేపు జరిగే ఆబ్దికం కార్యక్రమం పూర్తయ్యేలోపు తన జాడో నీడో కనబడుతుందంట. అర్థమైందా? ఇంక పడుకోండి. ఐ డోంట్ కేర్. గాయత్రక్క నాకు చేసిన సాయంలో ఇది రవ్వంత వంతు కూడా కాదనుకుంటాను. అది అర్థమైతే బాగుండేది. నాకు ఆ విషయం తెలిసింటే అక్కయ్యకి పెద్దడికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అమ్మా కింద కూర్చొని వాడుకో. వాళ్ళు వినరు బాబాయ్. వినేలా ఉంటే నిన్ననే ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అనేవాళ్ళం కదా. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం బావగారు. నా మాట విని ఈ ఆర్థికాన్ని రద్దు చేయండి. జరిగే తంతుకి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాక వద్దు అంటే వినం. విశాల్, నిన్ను కన్న మీ అమ్మ సంవత్సరికానికి నన్ను కన్న మా అమ్మ ఖర్చు పెట్టింది. నువ్వు ఏ పైసా పే చేయాల్సిన అవసరం లేదు గాని కొబ్బరికాయ కొట్టి హారతిస్తే చాలు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంటే సారీ అన్నయ్య, నేను ఆ పని చేయలేను.
విశాల్ బాబు గారికి వాళ్ళ ఆవిడ కన్న కవనంలో మొదటి బిడ్డ ఇంకా ఇప్పటికీ ఎక్కడో సజీవంగా ఉందని నమ్మకముంది కాబట్టే ఈ పూజకి హారతి కాదు కదా, అగరబత్తి కూడా అంటించను అంటున్నారు. నమ్మితే అలా నమ్మాలి. లాభం ఏంటి? పోయిన బిడ్డ వస్తుందా? రాకుండా ఉంటుందా? వస్తే ఇక్కడ ఉండాలిగా. ఉంది ఉంది. ఎక్కడమ్మా? నాకు కనిపిస్తుంది, మీకు కనిపించడం లేదు, అంతే తేడా. వదినా? అవును విశాల్, గాయత్రి అత్తయ్య తన కొడుకు కోసం, తన కోడలి కోసం, తన వాళ్ల కోసం పునర్జన్మ చాలించేంత వరకు ఇక్కడే ఉంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆత్మ అయితే నీ తోడి కోడలు నయని చూడగలుగుతుంది. మనిషి రూపంలో ఉంటే మేం కూడా చూస్తాం. అత్తయ్య నా మాట వినండి, మీరిలాంటి పనులు చేస్తే కోరి చావును తెచ్చుకున్నట్టే. నైనే, ఏమంటున్నావు నువ్వు? తిలోత్తమ అత్తయ్య ప్రాణానికి ప్రమాదం అని చెప్తున్నాను బాబుగారు. మా అక్క అనిందంటే అదవుతుంది. అక్కయ్, నా మాట విని వెనకొచ్చా అక్కయ్. అమ్మా, మొండికేయొద్దు. విధిరాతతో పరాచకాలాడితే రేపటి పేపర్లో నీ గురించి రాసుంటారు. ఏమని? శ్రీమతి తిలోత్తమ దుర్మరణం అని. ఇంట్లో ఇంత నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? రే వల్లభ, ఇదంతా నయని ఆడుతున్న నాటకం. నాటకం కాదత్తయ్యా, నిజం, జరగబోయే సత్యం. అమ్మా, నువ్వు బతకాలి. ఖచ్చితంగా బతికే ఉంటాను విశాల్. గాయత్రక్కను చూడకుండా నేను కళ్ళు మూయను. అంత కోరికగా ఉందమ్మా? దానికో లింక్ ఉందిలే. మీకు ఉందిలే, కానివ్వండి. మమ్మీ, డ్రాప్ అయితే బెటర్ ఏమో. అందరూ అదొక రకంగా మాట్లాడుతున్నారు. కేవలం నా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఇలా చేస్తున్నారు. తిలోత్తమ, సాహసమంటేనే చావుతో సహవాసం. అది గమనించి అడుగువేయి. చిత్తం గురువుగారు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ ఆబ్దికం పూజ అయితే పూర్తి చేస్తాను. అవునరా, మీ పెద్దమ్మ గురించి తక్కువగా అంచనా వేయకు. ఎక్కడున్నా సరే శక్తి స్వరూపిణి అయిన విశాలాక్ష అమ్మవారి భక్తురాలు కాబట్టి ఏదైనా చేయగలదు. సత్యం గ్రహించావు తిలోత్తమ.
గాజు గొంతులోకి దిగాక ఎందుకు తెలుసుకోరు? పెద్ద పుత్ర, తమరు కూడా పసిపిల్లలకి క్షమాపణలు కోరితే మంచిది. అరే ఎందుకో? వాళ్ళ మీద ప్రమాణం చేయమని బలవంతం చేశావు కదా. అయితే ఆ మాత్రానికే సారీ చెప్పాలా? చెప్పాలి వల్లభ. అరే నువ్వు కూడా ఏంటి మమ్మీ? రే, ఇంతే వయసుంటుంది గాయత్రక్కకి. మనం భ్రమపడ్డా పొరబడ్డా, తెలియక తప్పు చేసినా తెలుసుకున్నాక క్షమాపణలు చెప్పాలి. అవును తిలోత్తమ, ఈ పసికోనలకి క్షమాపణ చెబితే గాయత్రీదేవిని క్షమించమని అడిగినట్లే. చెప్పరా? సర్లే పిల్లలు, మీ అమ్మ నిజం చెప్తుందో లేదో అని మీ మీద ఒట్టేయమన్నాను. సారీ. ఓకే? బుక్ పట్టు, సెకండ్ ఇచ్చే చెప్పాలి అల్లుడు. ఇంకా నయ్యం, ఎత్తుకుని ముద్దాడమని చెప్పలేదు. పర్లేదులే అన్నయ్య. అమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆకలేస్తుందని గబగబా తినకండి అత్తయ్య. మునక్కాడ ముక్క గుచ్చుకున్నా గొంతులో నుండి బయటకు వచ్చేయగలదు, జాగ్రత్త. నువ్వు పోవే. పోతాం, చుప్పన తిని చూస్తూ ఉంటామా? రే విక్రాంత్, గురువు గారిని డ్రాప్ చేసిరా. నైన్ నువ్వు పద. చిన్నపిల్ల కదమ్మా, ఆడు వంట లాగేసి ఉంటుంది. ఫోటో పడిపోతుందని, అద్దం పగులుతుందని. గాజు ముక్క పగిలి అత్తయ్య గొంతుకి గుచ్చుకుంటుంది అని తనేమైనా అనుకుందా? లేదు కదా. కరెక్టే, కానీ గాయత్రి పాప సమక్షంలో అలా జరగడం. పిల్ల ఒక్కతే ఉందా? మనం అందరం లేమా? పోయి పోయి పసికూన మీద అభాండాలు వేస్తావేంటి చెల్లి? ఇటివ్వు. నా బంగారు బుజ్జి రవ్వల కొండ పక్కనే ఉండడం వల్ల అత్తయ్య అదృష్టవశాత్తు బతికి బయటపడిందని పాజిటివ్ గా ఎందుకు అనుకోరు? ఏమో అక్క, అత్తయ్య మాటలు వింటుంటే గాయత్రి అన్న పేరున్న పసివాళ్లని కూడా శత్రువుల్లా చూస్తుందేమో అని భయమేస్తుంది. నేను చూస్తూ ఊరుకుంటానా? పోట్లాడేస్తాను. ప్రాబ్లం ఏంటమ్మా? సౌతి పేరు ఉండేది అని అనుకోవడానికి లేదు కదా. గాయత్రక్క చనిపోయాక తిలోత్తమక్కాయ్ జగదీష్ బాబు గారి జీవితంలో అడిపెట్టింది కదా. అది మామూలు పాదం కాదు బాబాయ్. ఈ ఇంట్లోకి రాకముందు కొందరిని కాల రాసిందని అనుకుంటుంటే విన్నాను. అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? అక్క, నువ్వేదో చెప్పేసి బాబాయ్ గారిని భయపెట్టుకో. భోజనం వడ్డిస్తాను, రండి. నువ్వెళ్ళమ్మా, నేను తర్వాత వస్తాను. చిచి, హాస్నమ్మా నువ్వు చెప్పమ్మా. నాకు క్రైమ్ స్టోరీలన్నా హర్రర్ కథలన్నా చాలా ఇష్టం. మరెందుకు భయపడతారు బాబాయ్? భయం కూడా థ్రిల్లింగ్ ఉంటుందమ్మా. ఆహా, అవునా? దయ్యాన్ని ఎప్పుడైనా చూసారా బాబాయ్? లేదు. ఇప్పుడు చూస్తారా? చూపిస్తావా? సారీ బాబాయ్, తప్పలేదు. లేదంటే ఏం జరిగింది, ఏం కథ అని అన్ని విషయాలు అడిగి అందరికీ చెప్పేస్తావు. గాయత్రి, గ్రాండ్ పాకి గుడ్ నైట్ చెప్పమ్మా. గుడ్ నైట్. నేరం చేసిన వారి సంజాయిషి వినడానికి సలహా ఇచ్చిన నైని కూడా ఈ పరీక్షలో ఉండాలి. నేనేమి అతీతం కానత్తయ్యా.
ఈ కేసుకి కసికి సంబంధం లేని వాళ్ళైనా దమ్మక్క ఎద్దులయ్యే మీ అందరి నోళ్లలో పిండి కొడతారు. పిండి పడంగానే ఆటోమేటిక్గా లాలాజలం మూస్తుంది కదా. మావయ్య ముందైతే పరీక్ష జరపనివ్వు. నేరస్తులెవరో ఇంటి దొరికితే చాలు, పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు కక్కిస్తారు. అలాగారుడు దమ్మక్క రా పిండి చల్లుదాం. దమ్మోడమ్మా అంబా శివశంబా. ఒక్క నిమిషం పాటు పిండి నోట్లోనే ఉండాలి. మీరు చెప్పాక తప్పదు కదా ఇన్స్పెక్టర్. ఆను చిట్టి మాత. చిన్న కాదు పెద్ద. కొట్టు. పాము నోరు తెరు. ఓకే, ఇప్పుడు అందరి నోళ్లలో పిండి ఉంది. నేను వచ్చిన కారణం ఏంటో మీకు మరోసారి చెప్తున్నాను. కసిని మర్డర్ చేసిన వాళ్లలో అనుమానితులుగా ఉన్న ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరైతే హత్య చేశారు అనిపిస్తోంది. వాళ్ళెవరో తెలుసుకుంటాను. ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్షనో లేదంటే ఉరి శిక్షనో వేయిస్తాను. నాకు పక్షపాతం లేదు. చట్టమే తప్ప ఏ చుట్టమూ లేనివాణ్ణి. మిగిలింది సుమన, పావనమూర్తి గారు. ఇద్దరూ ఒకేసారి నోళ్లు తెరవచ్చు. సుమన, మూర్తి గారు ఇద్దరే మిగిలారు. ఇద్దరూ కూడా పిండి నోట్లో వేసుకొని ఉన్నారు. సుమన నోట్లో లాలాజలం వచ్చిందా లేదా? అండ్ మిస్టర్ పావనమూర్తి, యు ఆర్ అండర్ అరెస్ట్. బాబాయ్ గారా? పావనమూర్తి కసిని హత్య చేశాడా? అందరి నోట్లో పిండి కొట్టాక ఒక్క నిమిషంలో లాలాజలం ఊరి దాదాపు కరిగిపోయింది. ఒక్క పావనమూర్తి నోట్లో తప్ప. సార్, మీరు రిక్వెస్ట్ చేస్తుంటే భయంతో గుండె ఆగినంత పైన సార్. ఇది రాలిక లాలాజలం ఊరిస్తుందా సార్? కట్టంత హైట్ కూడా ఉండను. కసి నచ్చి చేస్తానా? ఇది లేదు సార్, ఇది దారుణం సార్. సార్ సార్, నేను చేయలేదు సార్, నేను చేయలేదు. కూల్ డౌన్, ఏడవకండి, భయపడకండి.
మీ నోట్లో పిండి అలాగే ఉండిపోవడంతో అలా అన్నాను, కానీ మీరు ఈ హత్య చేసి ఉండరని నాకు తెలుసు మూర్తి గారు. అరెస్ట్ అన్న మాట నా నోట్లో నుంచి రాగానే మీ కళ్ళల్లో అమాయకత్వంతో కూడిన భయం చూశానే తప్ప నేరం చేసిన భయం కాదు. అత్తయ్య అంటూ నాలుక బయట పెడుతూ సాగదీస్తూ పిలవడానికి నిన్ను అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య. హాసిని అక్క పొరపాటున తాగి ఇలా మాట్లాడుతుందంతే. తింగర్ది. ఇప్పుడున్న కండిషన్లో అలాగే ఉంటారు కూడా. కోపడకమ్మా. వదినా, కసికి టైం వచ్చి చావలేదు. టైం చూసి చంపేశారు ఎవరో. వాళ్ళెవరో గాని నాకు తెలిస్తే ₹1,00,00,000 గిఫ్ట్ గా ఇస్తా. బోడి కోటితో ఏం చేసుకుంటాం? హే, నువ్వే కసిని మర్డర్ చేసినట్టు అంటున్నావేంటి? నేనలా అన్నానా? హాసినక్కిచ్చే కోటి ఏ మూలకి సరిపోతుందంటారు అన్నాను. ఎవరంటారు? కసిని లేపేసిన వాళ్ళక్క. వాళ్ళెవరో నీకు తెలుసా? లేదు బావగారు. మరెందుకు అనుకోవడం? ఇలాంటి కేసుల్లో ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిదే. అవును పెద్దలుడు, ఫీల్ అయిపోయి మందు దాగి మర్చిపోదాం అనుకున్నా లేనిపోని అనుమానాలు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. పొద్దుటి పోలీస్ అయినా నాలాంటి అమాయకుడిని అనుమానించాడంటే నీలాంటి వాడిని. నా కొడుకు ఇంకా అమాయకుడు. కాలు వేలు నోట్లో పెట్టినా చప్పరించేస్తాడా? మూసుకోమంటే మూసుకోవడానికి ఇది డోర్ కాదు, నోరు. నైని, వదిన తీసుకెళ్ళు. ఈ రోజు కసిపోయింది. రేపు ఇంకొకరితో వచ్చినా సరే అది కూడా ఇలాగే మోటర్ అయిపోతుందని నా మొగుడికి చెప్పు చెల్లి. చెప్పు చెప్పు. చెప్తానక్క. పద. చెప్పు. నువ్వు పద. పదక్క. చంపేస్తాను. తప్పని. అన్నయ్య, నువ్వు సంతాప సభ పెట్టుకోవాలి అనుకుంటే ఏ బారుకో వెళ్ళు. ఇంట్లో ఫీల్ అవ్వాలనుకుంటే ఇలా ఫాలో అవుతారు. రేపు ఇక్కడికి గురువు గారు వస్తారు. అగరబత్తులేవో ఇప్పుడే వెలిగించండి. సరే. అలాగే కంపాలోచనలు తీసేయండి. అయ్యో, పాపం చెప్పేసానేంటి? గాయత్రి మీద డౌట్ వస్తుందా? ఏ పాప? పాప కాదత్తయ్యా, పాపం. మీరు చేసుకున్న పాపమే నాశనమయ్యి మీ ఉసురు తీస్తుందని చెప్తున్నాను. రే, దీన్ని బయటికి గెంటేరా. నో, మీ చెయ్యి గనక నా మీద పడితే నాకు అదోలా ఉంటుంది. పోవే బయటికి. నువ్వు ముందు వెళ్తాను గాని గొంతు దగ్గర ప్లాస్టరు సరిగ్గా వేసుకోమని చెప్పండి మీ మమ్మీకి. ఎల్లో శారీలో మ్యాచింగ్ అని ఏ నెక్లెసో తగిలించుకుందంటే చెవ్వమంటుంది. అయ్యో, ఇదిగడమ్మా తెలిసిదనం. పెద్ద పనే చేసుకొని వచ్చావు. మా ఆవిడ అక్కడ కావాలంటే నాకు అందదు. తెలుసా, అక్కడ అడిగారు కదా, చటిక్కని తీసుకురాగలిగాను. కోసాక చంపలేసుకున్నారు కదా బాబాయ్. కుట్టుకోవాలా? ఎందుకమ్మా? పూజకైనా సరే తులసి కోట దగ్గర నుంచి దళాలు తీసుకొచ్చామంటే పాపమే. పరిహార నిమిత్తం 2 తగిలించుకోవాలి. నువ్వు భలే చెప్తాడమ్మక్క. నన్ను నేనే ఎలా కొట్టుకోగలను? బాధేసుకుంటారా ఏంటి బాబాయ్? ఇటు తిరగండి. ఇలా ముక్కు పిండి
చిన్నప్పుడు స్కూల్లో కొడతారే అంత గట్టిగా కొడతావా ఏంటక్క? బాబాయ్ తండ్రితో సమానం చెల్లి. నిజంగా కొట్టేస్తామా ఏంటి చెల్లి? చిన్నగా అటోసారి ఇటోసారి చరుస్తా. ఇలా. వెరీ గుడ్. ఇప్పుడు నా కంటిన పాపం పోయినట్టేనా? పోయింది. అందరినీ పసుపు రంగు బట్టలేసుకోమన్నారు. ప్రత్యేకత ఏమైనా ఉందా? ఉంది బావగారు. పసుపు రంగు దుస్తుల్లో ఉంటే ఏకాగ్రత ఉంటుంది, జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్ రాయాలా ఏంటక్క? రాయనవసరం లేదు, పాల్గొంటే చాలు. పరీక్ష జరుగుతుంది, ఫలితము కలుగుతుంది. ఏం చేస్తున్నారో కాస్త మాకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. స్వామివారు చెప్తారమ్మా. రండి గురువుగారు. నమస్కారం గురువుగారు. శుభవాస్తు. ఇంకో ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకోవాలా? నేను చేసుకోను. ఎందుకంటే ఇప్పటికే 4 హాస్పిటళ్లు మార్చారు మా ఆయన. అదే పనిగా స్కానింగ్ తీస్తే కడుపులో బిడ్డకి మంచిది కాదని ఒక డాక్టర్ అమ్మ చెప్పింది. మీ పరీక్షలే వద్దు, అవన్నీ రద్దు. విషమ పరీక్షలు ఉండవు సుమన. నీ గురించి రకరకాలుగా అనుకునే అందరికీ అర్థమయ్యేలా చేయడం వల్ల నీకు ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత కూడా నన్ను నిందించారనే గ్యారెంటీ ఏముంది? నిర్ధారణ జరిగాక, నిజం తెలుసుకున్నాక స్తబ్దత లేదా శాంతి ఏర్పడుతుంది. అలాగైతే సంతోషమే. ఇంకా మా అక్క లాంటి వాళ్ళు జిత్తుల మారి తెలివితేటలు వాడకుండానే ఉంటారు. అలాగే నువ్వు అలా అనుకుని శాంతపడు. నైని, నన్ను సత్కరించడం కన్నా ముందు సత్యం సాక్షాత్కారం అవడం వల్ల ఉపయుక్తంగా ఉంటుంది. మీరెలా చెప్తే అలా నడుచుకుంటాం స్వామి. పసుపు రంగు దుస్తులు వేసుకోవడం వల్ల దృష్టి కేంద్రీకృతం అవుతుంది. నేత్రం మనోనేత్రంతో మిళితమై గర్భ రహస్యాన్ని చూడగలుగుతారు. అదే జరిగితే అద్భుతాన్ని చూసినట్టే. ఎక్స్రే మెషిన్లను వాడకుండా చూడగలిగితే గొప్పే కదా గురువు గారు. ఇవాళ ఇంకో విశేషం కూడా ఉన్నది. ఆదిశక్తి పూజలు కూడా జరుగుతాయి. పరంజ్యోతి వెలుగుతో, అమ్మలగన్న అమ్మ దయతో అమ్మ అయ్యే సుమన గుప్త గర్భాన్ని చూసెదరుగాక. డమ్మోడమ్మ. షరత్ ఏదైనా ఉందా గురువుగారు? ఉంది. సుమన కళ్లకు గంతలు కట్టాలి. అదేంటి గురువుగారు, మేమందరం చూడబోతున్నప్పుడు నా చిన్న కోడలు చూడకూడదా? కూడదు. అలాగే మీరు చూశాక తనకు ఏం చూశామన్నది చెప్పకూడదు.